హలో అందరికీ, తెలంగాణ పచ్చిపులుసు చేస్తున్నాను నా స్టైల్లో. ఇది ఎలా వచ్చిందో మీరు కామెంట్లో చెప్పండి. మీ కోపం ఉన్న వాళ్ళని తలుచుకొని ఈ జీలకర్ర ఎల్లిగడ్డను కూడా వాళ్ళని దంచినట్టుగా దంచండి. కచ్చా పెచ్చగా పచ్చిమిరపకాయలు ఆయిల్ లేకుండా ఇవేంపి మిక్సీలోనైనా పట్టుకోవచ్చు, లేదంటే కుదరకపోతే చేతితోనైనా రసంలో మనం పిండుకోవచ్చు. ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసుకున్న దానిలో చింతపండు రసం పోసుకోవాలి. ఈ ప్రాసెస్ వచ్చి మా అమ్మ 30 సంవత్సరాల కింద నేర్పింది నాకు. కచ్చా పెచ్చ దంచుకున్న జీలకర్ర ఎల్లిగడ్డ పోపు వేయాలి. నూనెలో కరివేపాకు, పసుపు, తాలింపు వేసి మనం ఏదైతే రెసిపీ రెడీ చేసుకున్నామో ఆ పులుసు అందులో పోయాలి. ఒకటి చెప్పడం మర్చిపోయాను, నేను పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు కూడా పులుసులో వేయాలి. ఈ పెట్టుకున్న పోపులో చింత పులుసు వేయాలి. అంటే తెలంగాణ పచ్చిపులుసు రెడీ. Please like, share and comment.